నా పేరు ఈమన సూర్యనారాయణ, తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి స్టేట్ అధికార ప్రతినిధిని. విజయవాడ నుంచి వచ్చాను. తెలుగుదేశం పార్టీ స్థాపించి ఇప్పటికి 43 సంవత్సరాలైంది. ఈ 43 సంవత్సరాల్లో ఈ మహానాడికి చాలా విశిష్టత ఉంది. ఎందుకనంటే కడప గడప రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళది కడప గడప అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. అటువంటి కడప గడపలో మా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం నవయువ నేత లోకేష్ గారు యువగళం పాదయాత్రతో జనగళం ప్రతిగళం చేసి దాని తదనంతరం కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా సంవత్సరం పాటు ప్రజారంజకమైన పరిపాలన అనంతరం ఈ కడప గడపలో దిగ్విజయంగా నభూషితం కన్నా గత మహానాళ్ళ కన్నా ఈ మహానాడు చాలా అద్భుతంగా జరుగుతుంది. అయితే మీరు అడిగినట్టుగా ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు ఏదో కామెంట్ చేయాలి కనుక వేలాతేలా పోయిందంటున్నారు. కడప జిల్లానే కాదు, కడప టౌన్ కాదు, కడప జిల్లా కాదు, రాయలసీమ యావత్తు పసుపుమయంగా కనబడుతోంది. కావాలంటే ఆయన ఎప్పుడూ కాలినడకన నడవడు కదా ప్రతిపక్ష నాయకుడు. హెలికాప్టర్లో చూడమనండి, రాయలసీమ ప్రాంతం అంతా పసుపుమయం కనబడుతుంది పైనుంచి చూస్తే. జూన్ 4 కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు, అదే జూన్ 4న వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకుంటాం జగన్ చెప్తారు. నిజంగా ఆ పరిస్థితి ఉంటుందా? అసలు వెన్నుపోటు అనే పదానికి డిక్షనరీలో జగన్మోహన్ రెడ్డి చదువుకుంటే ఆ పదానికి ఒకే ఒక పేరు ఉంటుంది వెన్నుపోటుకి ఎదురుకుండా, అది జగన్మోహన్ రెడ్డి పేరు. ఎందుకంటే తండ్రి చనిపోయినప్పుడు ఎటువంటి పాషాణమైన కొడుకైనా సరే తండ్రి బాడీ ఎక్కడుంది తండ్రి కోసం తపన పడతాడు. అదే టైంలో ఎమ్మెల్యేలు సంతకాలు సేకరిస్తూ తాను ముఖ్యమంత్రి కావాలనుకున్నటువంటి వ్యక్తికి వెన్నుపోటు అనే పదం మాట్లాడేందుకు కూడా అర్హత లేదు. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొలవల నందమూరి నారా కుటుంబ సభ్యులందరి అంగీకారంతో ఆయన బాధ్యతలు చేపట్టాడు. 95 తర్వాత మళ్ళీ 99లో కూడా చంద్రబాబు గారి నాయకత్వం అద్భుతంగా ఉందని చెప్పి మరొకసారి ప్రజలు కూడా తీర్పిచ్చారు. దాన్ని వెన్నుపోటు అంటే ఎవరు ఒప్పుకోరు. తెలుగు తమ్ముళ్లే కాదు, తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఎవరు ఒప్పుకోరు. త్వరలో జగన్మోహన్ రెడ్డి 2.0 సినిమా చూపిస్తాను, నిజంగా చూపించే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు 2.0 సినిమా అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలకు చూపిస్తాడా, రాష్ట్రానికి చూపిస్తాడా, తెలుగుదేశం వాళ్ళకు చూపిస్తాడా? కాదు. తెలుగుదేశం ఈ రోజున ఆయన మీద తరుముకొస్తున్నటువంటి కేసులు కానీ, ఆయన ప్రభుత్వంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పనిచేసి అరాచకంతో రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి నాయకులు ఒక్కొక్కళ్ళు జైల్లోకి వెళ్తుంటే ఆయనకి 2.0 కాదు 3.0 కూడా కనబడుతుంది. ఆయనకి సినిమా కనబడుతుంది. ఆ సినిమా చూసిన తర్వాత ఆయన 2.0 ఉంటుందా, సినిమా ఆయన చూపిస్తాడా, ఆయన చూస్తాడనేది కాలం నిర్ణయిస్తుంది.